నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. ఫార్మా కంపెనీ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విశాఖపట్నం వెంకోజీపాలెంలోని మెడికవర్ ఆసుపత్రికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆసుపత్రి 4వ అంతస్తులోని ఐసీయూలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. విశాఖపట్నం మెడికవర్ ఆసుపత్రిలో ఒక్కొక్కరిని ముఖ్యమంత్రి పరామర్శిస్తూ ధైర్యంగా ఉండాలని, ఏమీ కాదని ధైర్యం చెప్పి ఓదార్చారు. ఫార్మా ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారి బంధువులతో మాట్లాడి వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. కార్మికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఒక్కో కార్మికుడు చికిత్స పొందుతున్న బెడ్ వద్దకు వెళ్లి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఘటన వివరాలను, క్షతగాత్రుల వివరాలను ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్, అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్, బాధితుల బంధువులు మాట్లాడి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి విశాఖ, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నానని చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. అచ్యుతాపురంలో ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కనీసం బాధితులను పరామర్శించే తీరిక కూటమి నేతలకు లేదా అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలో అన్నారు. విశాఖపట్నం కేజీహెచ్ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో సేఫ్టీ ఆడిట్ విషయంలో కఠినంగా ఉన్నామన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక గాలి కొదిలేసిందని ఎద్దేవా చేశారు బొత్స సత్యనారాయణ. రెండు మూడు రోజులు ఏదైతే పని ఇందాక మీకు చెప్పిన కలర్ చెప్పిన ఆ 2-3 రోజుల్లో చెక్కులు వాళ్ళ చేతిలో అందాలి. వాళ్ళ కుటుంబానికి వచ్చి వాళ్ళ ఉద్యోగం ఇస్తామనేది భరోసా ప్రొసీడింగ్ ఇవ్వాలి. అది దాని అన్నింటికి కూడా రాతపరకమైన ప్రభుత్వం నుంచి ఒక ప్రొసీడింగ్ ఒక రిలీజ్ రావాలి, జీవో రావాలి. వచ్చినప్పుడే ప్రజలు నమ్మకం ఉంటుంది. అంటే ప్రమాదాలు జరుగుతున్న ప్రభుత్వాలు ఏంటంటే ఎందుకు వస్తుంది ప్రమాదం, ఆ ప్రమాదాన్ని దానికి ఉన్న ఏ కారణం వల్ల వచ్చింది, దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలి అనేది దృష్టి పెడితే అవన్నీ అయిపోతాయి. జరిగింది అని నిర్లక్ష్యం ఉంటే ఒక దాని తర్వాత రెండో వస్తుంది. ఇమీడియట్ ఇప్పుడు ఉంది దీని ఇంతకుముందు ఎల్జీ ప్రమాదం జరిగింది, వెంటనే సేఫ్టీ ఆడిట్ జరగాలన్నాం, పెట్టాము. వెంటనే అందరికీ జీవో ఇష్యూ చేసాము, కమిటీ చేసాము. ఇప్పుడు సాక్షాత్తు ఉన్న నీరవ్ కుమార్ ప్రసాద్ ఎవరైతే సిఎస్గా ఉన్నారో ఆయనే అప్పుడు సెక్రటరీ, ఆయన ఆధ్వర్యంలో వేసాము. ఆయనే చూడమని చెప్పాము, ఆయనే పర్యవేక్షణాధికారి, ఆయనతో చేయించాము. ఇప్పుడు అలాగే చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంటాయి. అది అలాగని వ్యవస్థను ఆపేయమని చెప్పట్లేగా మేము. ఇప్పుడు మీరు చెప్తున్న విధంగా అధికార పార్టీ నాయకులు రాలేదు, దానికి కారణం అంటారు. నాకేం తెలుసు, మీరు అడగండి వస్తారు. తర్వాత ఇప్పుడు నేను అన్నాను కదా, ఇప్పుడు నేను అన్నాను కదా, వాళ్ళకి ఖాళీ లేక వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి ఒక నిర్లక్ష్యం. నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన ఇది చూసి ఏ రకంగా తెచ్చుకున్నారు అవి చూసి వాళ్ళకి వచ్చి ఎక్కడున్న వచ్చి అక్కడ లేవు అని నేను అనుకుంటాను. మేబీ రాంగ్ ఆర్ రైట్. లేకపోతే ఎవడో నవ్వుతాడండి సామాన్య ఇక్కడ వచ్చి చూడకపోతే. ఇది మానవత్వం ఎవడో చేయాలి కదండి. ప్రభుత్వం లేకపోయినా
నేను ఇప్పుడు అక్కడికి వెళ్దాం అనుకున్నాను. ఎక్కడికి ఇప్పుడు మేము అందరం కలిసి మా నాయకులు అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం. పోలీసులు అడిగాను, లేదండి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, దాంట్లో మనం కాంట్రవర్సీ ఉండకూడదు, వాళ్ళు వెళ్తున్నప్పుడు వచ్చి పోలీసు దానికి సెక్యూరిటీ వ్యవహారం ఉంటాయని, సరే వాళ్ళు వెళ్ళిన తర్వాత వస్తామని చెప్పాము. అంత ఉందాక పరిస్థితి, అందుకే నో అని అనలే కదండి. అది సాంప్రదాయం. అది పద్ధతి. ఎవరు దేనివల్ల వ్యవస్థకి ఏది జరిగినా వ్యవస్థకి నష్టం జరగకూడదు. వ్యవస్థను కాపాడుకొని చేయాలి, ప్రజలకు నమ్మకం కలగాలి. పర్వాలేదు, ఈ వ్యవస్థ, ఈ ప్రభుత్వాలు ఉన్నాయి, పర్వాలేదు. ప్రభుత్వం అంటే వ్యవస్థ మీద నమ్మకం పోతే ఎలాగా? అది పోయింది ఎడుపు. అది చూస్తే, అది ఆత్మహత్యలు చూస్తే. బోయపాలెం ఎస్ఆర్ కాలేజీ యాజమాన్యం తమకు ఇవ్వవలసిన అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలని భవన యజమాని బాదం వెంకటకృష్ణ సత్యనారాయణ డిమాండ్ చేశారు. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన శాంతియుతంగా ధర్నా చేశారు. రోహిణి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఎస్ఆర్ కాలేజీ యాజమాన్యానికి 20 ఏళ్ల అగ్రిమెంటుతో తమ భవనాన్ని అద్దెకు ఇచ్చామని బాదం వెంకటకృష్ణ సత్యనారాయణ తెలిపారు. కొంతకాలం సక్రమంగా అద్దె చెల్లించారని, ఆ తరువాత ఏవేవో సాకులు చెప్పి గత 31 నెలలుగా అద్దె చెల్లించకుండా తమను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాదం వెంకటకృష్ణ సత్యనారాయణ ఆవేదన చెందారు. పలుమార్లు కాలేజీ ఎదుట తమ నిరసన తెలిపామని, అయినా కాలేజీ యాజమాన్యం నుంచి స్పందన లేదని వాపోయారు. సుమారు 3 కోట్ల రూపాయల వరకు అద్దె బకాయిలు తమకు చెల్లించాలని తెలిపారు బాదం వెంకటకృష్ణ సత్యనారాయణ. గంభీరం గ్రామం బోయపాలెం శివారులో ఒక కాలేజీ నిర్మాణం చేసినాము. ఒక బిల్డింగ్, 2 బిల్డింగ్లు నిర్మాణం చేశాము. ఆ నిర్మాణం చేసిన బిల్డింగులు తెలంగాణ నుంచి వచ్చిన శ్రీ రోహిణి ఎడ్యు సర్వీసెస్ అన్న అనుగోతుల సంతోష్ రెడ్డి గారు అన్న వారు, వాళ్ళ డైరెక్టర్లు కుమార్ రెడ్డి గారు మరియు తిరుపతి రెడ్డి గారు, వాళ్ళు మరి 6 డైరెక్టర్లతో కలిపి వాళ్ళ తరఫున లోకల్గా 1 లక్షల రూపాయలు మాకు ఆల్రెడీ ఇప్పుడు వరకు ఇవ్వాల్సిన రెంట్ బాకే ఉంది. వ్యాలిడ్ ఎక్స్క్యూజెస్ చెప్తున్నారు, దానికి అన్ని మేము రీజన్స్ ఇస్తున్నాం. బట్ స్టిల్ ఏంటంటే ఇంకొక ఎక్స్క్యూజ్, ఒక్కొక్క మీటింగ్కి ఒక్కొక్క ఎక్స్క్యూజ్, ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ఎక్స్క్యూజ్. ఇప్పటికీ కూడా 3rd మేము చేస్తున్నాం ప్రొటెస్ట్. అయినా సరే వాళ్ళ నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే మాకు రావట్లేదు. నెక్స్ట్ ఇక్కడ 2 మా ఫ్రెండ్స్ వాళ్ళని మేము పంపించాము. అంటే మా మాటలు ఒకరికి నచ్చపోవచ్చు, మీడియేటర్స్ ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా ఇన్ బిట్వీన్ సాల్వ్ చేయడానికి. సో వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు. మీరు కావాలంటే వాళ్ళని కూడా వాళ్ళ యొక్క ఆన్సర్స్ మీరు అడిగి తెలుసుకోవచ్చు. సో మేము ఎంత చెప్పినా కూడా వాళ్ళ నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ లేదు. అంటే వాళ్ళు కూడా రెస్పెక్టెడ్ పెద్ద ఫర్మ్స్. సో అందుకని ఒక హార్డ్ స్టెప్ తీసుకోవడానికి ఇట్స్ నాట్ గుడ్, మంచిది కాదు అన్న ఉద్దేశంతో మా రెస్పెక్ట్ కూడా మేము ఆలోచించుకోవాలి, ప్లస్ వాళ్ళ రెస్పెక్ట్ ఆలోచించాలి. నెక్స్ట్ 20 years అన్నప్పుడు ఒక మ్యూచువల్ మంచి గుడ్ అండర్స్టాండింగ్ ఉండాలి. కానీ ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఒక మిస్అండర్స్టాండింగ్స్ ఉంటూ అలాగే అది కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో ఒక సాఫ్ట్ కార్నర్తో మేము వెళ్ళిపోతున్నాం. సో ఇప్పటికైనా సరే వాళ్ళు మా బాధని తెలుసుకొని మాకు ఆ ఫండ్స్ అది రిలీజ్ చేసి మేము ఎంతోమందికి ఇవ్వాలి. ఇక్కడ చూడండి, వీళ్ళందరికీ మేము అందరికీ మనీ ఇవ్వాలి. ఎందుకంటే అంత పెద్ద ప్రాజెక్ట్ చేయాలంటే అంటే ఇప్పటికైనా రెస్పాండ్ అవుతారేమో వాళ్ళు అని మా బాధ చెప్తున్నాం మేము. అది వాటర్ కారుతుంది అంటున్నారు. మరి 700 మంది 600 మంది పిల్లలు యూజ్ చేసినప్పుడు బిల్డింగ్ ప్రిమిసెస్లో ఏదో ఒక రిపేర్ రాదా అండి? వాళ్ళు హేమారావు హైవే వెంచర్స్ ను సందర్శించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సందర్శించడం చాలా ఆనందంగా ఉందని పర్యాటక శాఖ మంత్రి. హైవే వెంచర్స్ హేమారావు తన దగ్గర పనిచేశారని, అతనితో ఉన్న అనుబంధంతో కార్యాలయాన్ని సందర్శించడం చాలా ఆనందంగా ఉందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సిబ్బందికి అభినందనలు తెలిపారు. అనంతరం చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. హేమారావు ప్రత్యేకంగా ప్రేమతో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్కు చిన్న బహుమతిని అందజేశారు. కార్యాలయానికి రావడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు. ఎందువలనంటే హేమారావు గారు ఒక యువ పారిశ్రామికవేత్తగా ఎదుగుతున్నటువంటి వ్యక్తి, అదేవిధంగా కపర్ది. వీరిద్దరూ కూడా గతంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి స్రవంతి సంస్థతోటి పూర్తిగా అనుబంధం ఉన్నటువంటి వారు. నాతో కలిసి ఆ సామాజిక సేవా కార్యక్రమాలు అనేకం ఈ వైజాగ్లోను, ఈస్ట్ గోదావరిలోను, శ్రీకాకుళంలోను, విజయనగరంలో కూడా చేయడం జరిగింది. వారు ఈరోజు ఈ వ్యాపార రంగంలోకి వచ్చి ముఖ్యంగా కూడా లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేయటం, హైవే వెంచర్స్ పేరు మీద ఒక అద్భుతమైనటువంటి డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ని టేకప్ చేయటం, ఇప్పటికే వారు చేపట్టినటువంటి వెంచర్స్ అన్నీ కూడా మంచి పేరు రావటం, ఒక చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారని, అదేవిధంగా
ఎవరైతే కొనుక్కుంటున్నారో ఆ వినియోగదారులకు ఉపయోగపడే విధంగా వారి యొక్క విధానాలు ఉన్నాయనేటువంటి మాట బయట వినపడుతున్నటువంటి సందర్భంలో నాతో కలిసి పనిచేసి ఒక స్థాయికి ఎదుగుతున్నటువంటి ఇద్దరు యువకుల్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో టూరిజం రంగంలో కూడా వారు ప్రవేశించి టూరిజం డెవలప్మెంట్కి అవసరమైనటువంటి కార్యక్రమాలను కూడా చేపట్టాలని ఆ చేపట్టే కార్యక్రమాలని సంపూర్ణంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి మాటను తెలియజేస్తూ వారికి అంతర్జాతీయ ఈవెంట్ దర్శకులు వీరుమామ చేస్తున్న వైజాగ్ స్కూల్ ఛాంపియన్స్ మెగా ట్రోఫీని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రులు కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. అనంతరం వీరుమామను అభినందించారు. విశాఖలో ఆర్జేగా పేరుగాంచిన వీరుమామ విశాఖతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఈవెంట్స్ చేస్తుండడం చాలా సంతోషమని, పర్యాటకంలో ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రముఖ పాత్రని, ఎన్నో ఈవెంట్లు చేస్తున్న వీరుమామ పర్యాటక శాఖలో కూడా ఈవెంట్స్ నిర్వహించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈవెంట్స్ కూడా చేసేలా ఉండాలని, స్కూల్ ఛాంపియన్స్ ఈవెంట్ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. కేవలం దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా సైతం అనేక గ్లోబల్ ఈవెంట్స్ని కండక్ట్ చేసినటువంటి వీరుమామ, ఆయన బ్రాండ్ నేమ్ అది. ఆయన అనేక ఈవెంట్స్ని చేసి క్రికెట్ లీగుల విషయంలో కానివ్వండి, ఇతరత్ర అనేక పెద్ద పెద్ద ఫంక్షన్స్లో కూడా ఆయన ఈవెంట్ మేనేజర్గా చాలా గొప్ప కార్యక్రమాలు నిర్వహించినటువంటి వీరుమామ. ఏదైతే ఎఫ్ఎంలో కూడా ఆయన గతంలో ఉన్నారు, ఇవాళ వారి చేతుల మీదుగా వైజాగ్ స్కూల్ ఛాంపియన్షిప్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులకి ఆయన ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి అతిపెద్ద మెమోంటోని మేము ఇవాళ ట్రోఫీని ఇవాళ ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఈవెంట్స్ ఇవాళ ఈవెంట్ మేనేజ్మెంట్ అనేటువంటిది కూడా టూరిజంలో ఒక భాగం అయింది. అది కూడా రాబోయే రోజుల్లో మరింత విస్తృత స్థాయిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. నిన్ననే మేము జరిపినటువంటి ఈ టూరిజం హోటల్స్ ఈవెంట్స్ సంబంధించినటువంటి సమావేశంలో ఈవెంట్స్ సంబంధించిన వారు చాలామంది పాల్గొన్నారు. ఈవెంట్స్ కూడా బాగా మంచిగా రూపొందిస్తే టూరిజం పెరిగేదానికి అవకాశం ఉందనేటువంటి మాట కూడా నమ్ముతున్నాం. ప్రతి చోట టూరిస్ట్ స్పాట్లో ఈవెంట్స్ని బాగా పెట్టినట్లయితే ఆ ఈవెంట్స్ని చూడడానికి కూడా సందర్శకులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక పేరెన్నికైన ఈవెంట్ మేనేజర్స్ని తీసుకొచ్చి అక్కడ కార్యక్రమాలు నిర్వహించాలని, అందులో భాగంగా వీరుమామ కూడా రాబోయే రోజుల్లో ఈ తను చేసేటువంటి ఈవెంట్స్తో పాటు ముఖ్యంగా టూరిజం డెవలప్మెంట్కి అవసరమైనటువంటి ఈవెంట్స్ కూడా టేకప్ చేయాలని, తద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం టూరిజం డెవలప్మెంట్కి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరుమామకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆమోదయోగ్యంగా లేదని మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి అన్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల కోసం రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి మరియు మాల మహానాడు ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన భారత్ బంద్లో నాగమల్లీశ్వరి ఇతర మాల మహానాడు నాయకులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. విశాఖలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకాలు చేసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఎస్సీ ఎస్టీల మధ్య అసమానతలు తలెత్తే అవకాశం ఉందని నాగమల్లేశ్వరి అన్నారు. రాజకీయ లబ్ధి కోసం దళితులను మోసం చేస్తున్న రాజకీయ పార్టీల ఉచ్చులో పడవద్దని దళితులకు హితవు పలికారు నాగమల్లేశ్వరి. ఇవాళ భారత్ బంద్ సందర్భంగా మా దేవుడైనటువంటి అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర మేము నిరసన చేయడం జరుగుతుంది. ఎందుకు మేము ఇవాళ భారత్ బంద్ చేయడం జరిగిందంటే ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం. ఏ రోజైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ రోజు నుంచి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మేము ఖండిస్తూ ఇవాళ మేము ధర్నాలు చేయడం జరిగింది, ఉద్యమాలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవరాల్గా భారతదేశం మొత్తం ఈ ఎస్సీ వర్గీకరణ మీద బంద్ చేయడం జరుగుతుంది. సక్సెస్ఫుల్గా ఇవాళ అన్ని విధాలుగా అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రదేశాలలో మా మాల సోదరులందరూ కలిపి ఇవాళ ధర్నా చేయడం జరిగింది. అలాగే ఈ బంద్ను కూడా మేము సక్సెస్ఫుల్గా చేసుకున్నాము. ఏది ఏమైనా కూడా సుప్రీంకోర్టు తీర్పు అనేది రాజ్యాంగబద్ధంగా లోబడి ఇవ్వాల్సినటువంటి తీర్పు. 341 ఆర్టికల్కి విరుద్ధంగా వీళ్ళు ఇచ్చినటువంటి తీర్పును మళ్ళీ ఇంకొకసారి పునరాలోచన చేసి డెఫినెట్గా మా దళితులకి న్యాయం జరుగుతుందనే ఒక ఆంక్షతోటి మేము ముందుకు ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లడం జరుగుతుంది. డెఫినెట్గా క్రిమిలేయర్ అనే దాన్ని మేము ఖండిస్తున్నాము. దళితులన్న ప్రతి ఒక్కరూ ఈ క్రిమిలేయర్ పద్ధతిని ఖండించాల్సిందే. ఎందుకంటే పోను ఈ రాజకీయ లబ్ధుల కోసం మన రిజర్వేషన్లు తీసేస్తున్నారు అనే ఒక ఆలోచన దళితులకి రావాలి.
ఎందుకు వీళ్ళు ఈ కుయుక్తులతోటి మనతోటి అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మనతోటి ఆటలాడుతున్నారు అని అనేది ఒకసారి గమనించాలి. 59 ఉపకులాలు ఉన్నటువంటి మమ్మల్ని ఒక్క ఉపకులం అడిగిందని మీరు విడదీసి మమ్మల్ని విభజించి పాలించు అన్న ఒక పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేకపోతే ఈ దేశంలో ఉన్న బడా నాయకులు పెద్ద నాయకులు చేస్తున్నటువంటి ఏదైతే ఈ కుయుక్తుల్ని మేము ఖండిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నాము, మీరు ఇచ్చినటువంటి విభజనని మీరు వెనక్కి తీసుకుంటారని మేము ఈ సందర్భంగా మాల మహానాడు సందర్భంగా తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. సమాజాన్ని చైతన్యవంతులు చేయడంలో ఫోటోలు ఎంతగానో దోహదపడతాయని, తద్వారా అందులోని వాస్తవాలను ప్రతిబింబిస్తాయని మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ పి సంపత్ కుమార్ విశాఖలో పేర్కొన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ 185వ దినోత్సవం సందర్భంగా వైజాగ్ ఫోటో జర్నలిస్టులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఎంతో బాగుందని కొనియాడారు. ఫోటో అంటే ఒక ఎమోషన్ అని పేర్కొన్నారు. ఫోటోగ్రాఫర్ల పనితీరు చక్కగా కనిపిస్తుందని కొనియాడారు. భవిష్యత్తులో సైతం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని అభిలషించారు. నగర పౌరులు ఈ ఎగ్జిబిషన్ తిలకించి సంతృప్తి వ్యక్తం చేయడం ఆనందకరమన్నారు కమిషనర్ పి సంపత్ కుమార్. వరల్డ్ ఫోటోగ్రఫీ డేకి సందర్భంగా మన ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈ ఎగ్జిబిషన్ చూడడానికి రావడం జరిగింది. ఎగ్జిబిషన్లో చూసినటువంటి ఫొటోస్ అన్నింటిలో ప్రతి చోట ఒకవైపు జీవితం ఒకవైపు ఉండగా సామాజిక సమస్యల్ని కవర్ చేశారు. అదేవిధంగా ఇప్పటికీ సమాజంలో ఉన్నటువంటి కొన్ని దుర్గుణాలు అంటే కొన్ని అవలక్షణాలని కూడా ప్రతిబింబించలేగా ఈ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ వాళ్ళు మంచి ఎమోషన్స్తో కూడినటువంటి ఫోటోగ్రాఫ్స్ అన్నిటినీ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో ఒక మంచి సందేశాత్మక ఫోటోలు ఉన్నాయి, సంతోషాన్ని కలిగించేటువంటి ఫొటోస్ ఉన్నాయి, ఎమోషన్స్ని కలిగించేటువంటి ఫొటోస్ ఉన్నాయి, అదేవిధంగా మంచి సమాచారాన్ని ఇచ్చేటువంటి ఫొటోస్ ఉన్నాయి, క్రీడలకు సంబంధించినటువంటివి ఉన్నాయి. అద్భుతమైనటువంటి ప్రతిభ ప్రదర్శించినటువంటి ఫోటోగ్రాఫర్స్ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, టాలెంట్ చాలా గొప్ప టాలెంట్ ఉందన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇది అంతర్జాతీయ వేదికల వరకు మన యొక్క ప్రతిభ ప్రతిబింబించేలాగా మీ యొక్క టాలెంట్ని అందరూ వినియోగించుకొని మంచి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. వాటన్నిటిలో పార్టిసిపేట్ చేసి విశాఖపట్నం నగరానికి కూడా మంచి పేరు తెస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గత 15 ఏళ్లుగా ఫోటో ఎగ్జిబిషన్ నిర్విరామంగా చేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు రాజకీయ నాయకులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారని తెలిపారు వైజాగ్ ఫోటో జర్నలిస్టుల అధ్యక్షులు పిఎన్ మూర్తి. వాళ్ళ విజ్ఞానం గురించుకోవడంతో పాటు మా ప్రతిభ కూడా దీనివల్ల బయటపడుతుందని మేము మాకు ప్రకార విశ్వాసం. ఈ ప్రదర్శన 3 రోజుల పాటు సాగింది. ఈరోజు ముఖ్య అతిథిగా జీవీఎంసీ కమిషనర్ వచ్చి ప్రారంభించి తను ఎంతో ఇన్స్పైర్ అయ్యారు. వారు కూడా ఇలాగ వచ్చిన గెస్టులు, పొలిటీషియన్లు, నగర ప్రముఖులు, స్కూలు విద్యార్థులు అందరూ వస్తారు. మామూలు నగర ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చి సందర్శించుకుంటారు. ఈ ప్రదర్శన కార్యక్రమం గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. దీనికి ప్రముఖులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2018లో అతను కూడా విజిట్ చేసి మమ్మల్ని అభినందించడం జరిగింది. జాతీయ ఫోటోగ్రఫీ పోటీల్లో అవార్డులు పొందిన విశాఖ నగరానికి చెందిన ఫోటో జర్నలిస్టులను జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ సన్మానించారు. అనంతరం జీవీఎంసీ కమిషనర్ ను వైజాగ్ ఫోటో జర్నలిస్టుల తరపున పర్యావరణ వినాయకుని ప్రతిమను అందజేసి ఘనంగా సన్మానించారు. పోర్టుల్లో దేశవ్యాప్తంగా ఈ నెల 28న జరగనున్న నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని ప్రధాన కార్యదర్శి కె సత్యనారాయణ విశాఖలో చెప్పారు. 3వసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం గతంలో మాదిరిగానే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందన్నారు. ప్రజలను మభ్యపెట్టి విభజన రాజకీయాలను మరింత తీవ్రతరం చేసి తన అనుంగు బడా కార్పొరేట్ మిత్రుల ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తుందన్నారు. రాజకీయ ఆర్థిక వ్యవస్థలో తన నిరంకుశ విధానాలను అమలు చేస్తుందన్నారు. ఆరోగ్య అవసరాలు తీరుస్తున్న పోర్టు హాస్పిటల్ సైతం పీపీపీ క్రింద ప్రైవేటుకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గమన్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించడానికి వైద్యం ఖర్చులు తగ్గించుకోవడానికేనని నమ్మబలుకుతుందన్నారు. ఇది పూర్తిగా మోసపూరితమైందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 11 మేజర్ పోర్టుల్లో కార్మికుల యొక్క వేతన సవరణ, బోనస్సు, అలాగే ప్రైవేటైజేషను,
ఇట్లాంటి అనేక ప్రధానమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇవి అపరిష్కృతంగా ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం అని చెప్పి దేశవ్యాప్తంగా ఫెడరేషన్ల కోఆర్డినేషన్ కమిటీ రేపు ఆగస్టు 28 నుంచి నిరవధిక సమ్మెకి వెళ్ళాలని చెప్పేసి పిలిపించినాయి. ఆ పిలుపులో భాగంగానే విశాఖపట్నం పోర్టులో ఉన్నటువంటి అన్ని ట్రేడ్ యూనియన్స్, ఏఐటీసీ, హెచ్ఎంఎస్, సిఐటియు, ఐఎన్టీయూసీ, సిఎఫ్టియుఐ, అలాగే బిఎంఎస్ కూడా, ప్రభుత్వ అనుబంధ అసోసియేషన్ బిఎంఎస్ కూడా సమ్మెలో జాయిన్ అవుతామని చెప్పేసి వాళ్ళు కూడా ప్రకటించారు. అందరూ కలిపి దేశవ్యాప్తంగా ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాన ఆటంకంగా ఉంది. ఈరోజు మేజర్ పోర్టుల యొక్క కార్మికులు వేతన సవరణ చేయకుండా, న్యాయసమ్మతమైనటువంటి ఒప్పందం చేయకుండా గత 32 నెలల నుంచి కాలయాపన చేస్తూ ఉంది. అనేక విషమ షరతులు పెట్టి ఈరోజు వేతన సవరణ జరగకుండా ఆటంకపరుస్తూ ఉంది. ఏదైతే దేశంలో ఉన్న 11 మేజర్ పోర్ట్స్లో వేతన సవరణ జరగాలో అది దాదాపు 2.5 సంవత్సరాలు దాటినప్పటికీ ఈరోజు వరకు ప్రభుత్వం కానీ లేకపోతే యాజమాన్యం కానీ స్పందించలేదు. ఇన్ని 7-8 దఫాలుగా జరుగుతున్న సమావేశాల్లో కనీసం డిఏని మెజ్జి చేసి బేసిక్లో ముందుకెళ్లాలన్న అంశం మీద కూడా ఒక తీర్మానానికి రాలేదు. మా ప్రప్రదంగా మా కార్మికులందరూ, మా విశాఖపట్నం అయితేనేమి, మిగతా మేజర్ పోర్టులనైతేనేమి, మేము అడిగేవి గొంతమ్మ కార్మికులు కావు. మేము ప్రతి 5 సంవత్సరాలకి ఎలాగైతే వేజీ సవరణ జరగాలో ఆ సవరణ జరగాలి, మా బెనిఫిట్స్ మాకు ఇవ్వాలని కోరడం అది కార్మిక హక్కు. జాతీయంగా ఉన్నటువంటి 11 రేవుల్లో స్ట్రైక్ ఎందుకు చేయవలసి వచ్చిందని వారు విపులంగా చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే 1994లో సుమారుగా 1,60,000 మంది అన్ని పోర్టులు ఉంటే ఇప్పుడు 20,000 మందే ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం రిక్రూట్మెంట్ లేకుండా ఉన్న. అచ్యుతాపురం సెస్ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రమాదం చోటు చేసుకున్న ఫార్మా కంపెనీని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మృతి చెందిన వారి కుటుంబాలకు 1 కోటి, తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 25 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఒక హృదయ విదారకమైన సంఘటనలు జరిగాయి. అవి చూసిన తర్వాత వాళ్ళందరితో మాట్లాడి ఒక భరోసా ఇచ్చాం. భరోసా ఇచ్చి మొత్తం అనౌన్స్మెంట్ కూడా మీరు ఒకసారి చూస్తే బాధితులందరికీ, చనిపోయిన వాళ్ళందరికీ 1 కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేయడం, సీరియస్గా ఇంజురీ అయిన వాళ్ళకి 50 లక్షలు ఇవ్వడం, లైట్ ఇంజురీస్ ఉంటే అలాంటి వాళ్ళకు కూడా 25 లక్షలు ఇవ్వడం, ఈ 3 కేటగిరీస్ కింద అనౌన్స్ చేశాం. ఈరోజే ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ చెక్కులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మిగిలిన వాళ్ళు కూడా ఇమీడియట్గా డిస్ట్రిబ్యూట్ చేయమని ఆదేశాలు ఇచ్చాను. అవి కూడా ఇమీడియట్గా ఇస్తాం. అయితే మనం ఆర్థిక సహాయం చేయొచ్చు కానీ కుటుంబాలు తేలేం. ఆ కుటుంబానికి ఎవరైతే ఆధారంగా ఉంటారో, ఎవరైతే ఆ కుటుంబానికి ఒక సెక్యూరిటీగా ఉంటారో వాళ్ళు మనం తేలేం. అది జీవితాంతం తీరని లోటు. ఒక పక్క ఇండస్ట్రీస్ రావాలి కానీ రెండో పక్కన కూడా సేఫ్టీకి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ విషయాలు కూడా నేను వచ్చినప్పుడు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫార్మా కంపెనీలు మీరు చూస్తే వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోషన్, దీంతో మొత్తం అక్కడుండే ముందుగానే ఇది ఇన్ఫ్లేమబుల్, అది సరిగా మేనేజ్ చేయకుండా కానీ కారణాలు ఏమైనా కావచ్చు, జస్టిఫికేషన్ ఉండొచ్చు, జస్టిఫికేషన్ లేకపోవచ్చు, కానీ ప్రాపర్ ఎస్ఓపి ఫాలో కాలేదనేది క్లారిటీ. ఎవరైనా సరే ప్రాపర్ ఎస్ఓపి ఫాలో అయితే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఈరోజు మనం ఇక్కడ చూస్తే టోటల్గా పంచాయతీలకు పునర్జీవం కల్పించేందుకు ప్రణాళిక ప్రకారం ముందడుగు వేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తన నివాసంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలోని
13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలను నిర్వహించి గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రజలంతా కలిసి తీర్మానాలు చేయనున్నారని తెలియజేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా 4,500 కోట్ల నిధులతో 87 రకాల పనులను గ్రామాల్లో చేయనున్నామన్నారు. దీని ద్వారా మొత్తం 9 కోట్ల పని దినాలు, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించే బృహత్తర ప్రణాళిక అమలు చేస్తామని పేర్కొన్నారు. సంస్కరణలో భాగంగా జాతీయ పండుగల నిర్వహణకు మైనర్ పంచాయతీలకు 10,000, మేజర్ పంచాయతీలకు 25,000 నిధులను పెంచినట్లు తెలిపారు. వ్యవస్థని బలోపేతం చేస్తాం. ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొస్తామని మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 23వ తేదీన దేశంలో మునిపెన్నడూ లేని విధంగా, జరగని విధంగా రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో 4,500 కోట్ల రూపాయల నిధులతో 87 రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా, 9 కోట్ల పని దినాలతో 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం. దేశంలోనే పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం మనదే. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి 3 దశాబ్దాలు దాటింది. ఇప్పుడు రెండో తరం సంస్కరణలతో పంచాయతీ మలిదశ విప్లవం మన ఆంధ్ర రాష్ట్రం నుంచే మొదలు పెడుతున్నాం. గత 3 దశాబ్దాలుగా ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవ వేడుకలకు మైనర్, మేజర్ పంచాయతీలకు నామమాత్రంగా 100 రూపాయలు, 200 రూపాయలు మాత్రమే ఇస్తూ వచ్చారు. మనం తీసుకొస్తున్న పంచాయతీ సంస్కరణలో భాగంగా 100 రూపాయలను 10,000 రూపాయలు, 250 రూపాయలను 25,000కు పెంచి మా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపాం. ఆ సంస్కరణలు కొనసాగింపుగా గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. గ్రామ సభ అంటే ఒక 10 మంది చేరడం కాదు, గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకోవటం, మన గ్రామాన్ని మనమే పరిపాలించుకోవడం. భారతదేశపు మూలాలు, జీవం, చైతన్యం మన పల్లెల్లోనే పదిలంగా ఉంటుందని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అలాంటి పల్లెల బాగు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పంతో, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో, పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖ సారథ్యంలో సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలుగా సాకారం చేసుకునేలా మేము ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం.